హెచ్చరికలు జారీ చేశాడు. మంత్రుల పనితీరు చాలా తెలిసినప్పటికి కూడా కూటమికి ఉండే కొన్ని క్రమశిక్షణ, డిసిప్లిన్, దానివల్ల నేను ఆ పరిధి దాటి మాట్లాడదలుచుకోలేదు, కొన్ని సమస్యలు ఉన్నప్పటికి కూడా. అయితే ఇక్కడ మనకి ఈ ప్రభుత్వం మీద ఎంత అద్భుతమైన అవకాశం ఇచ్చారు ప్రజలు చూడండి. ఏ విధంగా మ్యాండేట్ ఇచ్చారు, వాళ్ళ తీర్పు ఏ విధంగా ఉంది. మనందరం కూడా తెలుసు, గతంలో ఎప్పుడు 30-40 సంవత్సరాల నుంచి కూడా గెలువని సీట్లలో కూడా కూటమి అభ్యర్థులు గెలిచారు. టీడీపీ ఎప్పుడు కూడా గెలవని సీట్లో కూడా చాలా నియోజకవర్గాల్లో గెలిచింది. సో దాని అర్థం ఏమిటి, ఒక పెద్ద బాధ్యత ఈ ప్రభుత్వం మీద, కూటమి మీద పెట్టారు. మీరు రాష్ట్రాన్ని బాగు చేయండి, రాష్ట్రంలో జరిగిన దుర్మార్గాన్ని, విధ్వంసాన్ని సరిచేయండి అని ప్రజలు విశ్వాసం పెట్టారు. అందువల్ల ఎప్పుడు గెలవని సీట్లలో కూడా కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఈరోజు నో డౌట్ ముఖ్యమంత్రి గారు నిరంతరం ఈ వయసులో కూడా, 75 సంవత్సరాల వయసులో కూడా ఆయన నిరంతరం పనిచేస్తున్నారు, నిరంతరం మానిటరింగ్ చేస్తున్నారు, నిరంతరం హెచ్చరికలు చేస్తున్నారు, నిరంతరం అధికారులని కూడా హెచ్చరికలు చేస్తున్నారు. ఇది మనం చూస్తూ ఉన్నాం. అనేక విషయాలు ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మనకు తెలుసా, కొలకపూడి శ్రీనివాస్ అనే శాసనసభ్యులు కొంత డిస్టర్బెన్స్ చేసినప్పుడు వారికి, అదే విధంగా ఎంపీకి ఆయనకుండే మధ్య, ఇవన్నీ కూడా చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఈరోజు మేము ఏదన్నా కొన్ని ఈ మధ్య కాలంలో ఒక సలహాలాగా ఇచ్చాను మా నెల్లూరు జిల్లా రైతులకు సంబంధించి. దాని మీద విమర్శ కాదు, అది ఒక సలహా సార్. ఇట్లా దాని మీద కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. దానికి సిద్ధంగా ఉన్నారు వైసీపీ వాళ్ళు. సమాచారం, తప్పుడు సమాచారం పంపించడానికి, తప్పుడు ఆరోపణలు చేయడానికి వైసీపీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ యొక్క ఈకో సిస్టమ్ ఏదైతే ఉందో, వాళ్ళ యొక్క ఐటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పుడు ప్రచారాలు చేస్తూ, అందువల్ల జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. మేము కూడా మాట్లాడేటప్పుడు ఈరోజు చాలా అసంతృప్తి ఉంది. మంత్రుల విషయంలో ముఖ్యమంత్రి గారికి అసంతృప్తి ఉంది. ఇక ముఖ్యమంత్రి ఆయన ఈజ్ ఫస్ట్ అమాంగ్ ఈక్వల్స్. మంత్రులు ఆయన క్యాబినెట్ మినిస్టర్స్ కొలీగ్స్ అవుతారు, సబార్డినేట్లు కాదు. మన యొక్క రాజ్యాంగంలో ఆల్ ఆర్ హిస్ క్యాబినెట్ కొలీగ్స్, అందరు మంత్రులు కూడా. బట్ ఈజ్ ఫస్ట్ అమాంగ్ ఈక్వల్స్. ఆయన మొదట ముఖ్యమంత్రిగా ఆయన మొదటి వ్యక్తి అవుతాడు. అందువల్ల సహజంగానే ముఖ్యమంత్రి గారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏమిటిది, మనకి ఇచ్చిన మ్యాండేట్ ఏమిటి, మన కొంతమంది శాసనసభ్యులు చెప్పారు కదా. చెప్పండి మీరు చెప్పండి, నేను చెప్తా. ఈ ముఖ్యమంత్రి గారే చెప్పారు, కొంతమంది శాసనసభ్యులు సీఎం రిలీఫ్ ఫండ్, ఎవరైతే హాస్పిటల్స్ బాగలేక పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు పెట్టిన రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా డిస్ట్రిబ్యూట్ చేయలేదని ముఖ్యమంత్రి గారే చెప్పున్నారు. కాబట్టి కొంతమంది శాసనసభ్యుల పనితీరు విషయంలో ముఖ్యమంత్రి గారికి చాలా అసంతృప్తి ఉంది, చాలా రిజర్వేషన్లు కూడా ఉన్నాయి. అవి మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు 2వ సంవత్సరంలో ఎంటర్ అవుతాం, ఒక 2-3 నెలల తర్వాత 2వ సంవత్సరంలో ఎంటర్ అవుతున్న సందర్భంలో, 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మనం అన్ని విషయాలు కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రతి 15 రోజులకు ఒకసారి కేబినెట్ మీటింగ్ పెడుతున్నారు, రివ్యూ చేస్తున్నారు, ఇచ్చిన కార్యక్రమాలను ఏమిటో ప్రశ్నిస్తున్నారు మంత్రుల్ని. అంత బాధ్యతగా ముఖ్యమంత్రి గారు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు ఆయన యొక్క మంత్రివర్గ సహచరులు కూడా ఆయన యొక్క స్ఫూర్తిని అందిపుచ్చుకొని పనిచేయవలసిన అవసరం ఉంది. కొంతమంది మంత్రులు అద్భుతమైన పనితీరు ఉన్నారు. ఇందాక ప్రస్తావించారు శ్రీనివాస్ గారు, మీరు కూడా ప్రస్తావించారు, శాసనసభ్యుల విషయం కూడా ప్రస్తావించారు. అద్భుతమైన పనితీరు కనిపిస్తున్నారు. కొంతమంది కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, వాళ్ళకి మంత్రివర్గంలో అవకాశం ఇవ్వడం జరిగింది, అయినా కానీ వాళ్ళు రైజ్ కావడం లేదనేది ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్న విషయము. ప్రజలు కూడా అదే భావిస్తున్నారు, నిరంతరం పనిచేయాలని. కాబట్టి వీటన్నిటి కూడా మనం రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఒక్క విషయం ఏమండి, బీజేపీ నాయకులకి ప్రధానమంత్రి గారు ఏమండి బీజేపీ నాయకుల పనితీరు గురించి కూడా కామెంట్ చేశారు. నేను వస్తున్నాను. ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణ ప్రస్తావన చేస్తూ కొన్ని సమస్యలు ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా వైసీపీ చేస్తున్న దుర్మార్గాన్ని, తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలి అంటున్నారు. తిప్పి కొడుతున్నా కూడా అందులో ఎటువంటి రిషి గారు, చెప్పగలను. నేను వ్యక్తిగతంగా నా యొక్క పాత్ర చెప్తున్నాను. శ్రీనివాసరావు గారికి తెలుసు, అదేవిధంగా రఫీ గారికి కూడా తెలుసు.
19 నుంచి 24 వరకు ఎంత తీవ్రమైన విమర్శలు వైసీపీ మీద, వైసీపీ దుర్మార్గాల్ని ఎండగట్టడంలో నేను ముందున్నాను. ఆ రోజు కొంత ఆరోపణలు వచ్చాయి మా పార్టీ మీద, కేంద్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వెళ్ళినా ఇంటర్వ్యూ ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి లేదా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఉండవలసిన సంబంధాలే మెయింటైన్ చేశారు తప్ప అంతకంటే ఎక్కువగా బియాండ్ దట్ రిలేషన్ మెయింటైన్ చేసిందిగా నాకైతే తెలియదు. మేమందరం కూడా చాలా గట్టిగా మాట్లాడాము, నా బోటి వాళ్ళందరం కూడా చాలా గట్టిగా వైసీపీ మీద చేశారు. ప్రధానమంత్రి గారు నిర్దేశం చేయడంలో తప్పేమీ లేదు. ప్రధానమంత్రి గారు ఇంకా గట్టిగా మీరు మాట్లాడండి, గట్టిగా తిప్పికొట్టండి, తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టండి అని ప్రధానమంత్రి గారు చెప్పడంలో తప్పేమీ లేదు. అది ఒక స్ఫూర్తిదాయకమైన మాటగా మేమందరం కూడా తీసుకుంటున్నాం. ఖచ్చితంగా ఇంకా ఎందుకంటే ఎన్ని తప్పుడు ప్రచారాలు తిప్పుకొట్టారు, దుర్మార్గాలు, ఎంత అబద్ధాలు. ఇక్కడ ఏమవుతుందంటే వైసీపీ ప్రధానమైన టార్గెట్ టీడీపీ, తర్వాత జనసేన. బీజేపీ విషయంలో వాళ్ళు సరే భయమో లేకపోతే ఇంకో కారణమో కానీ పెద్దగా టార్గెట్ చెయ్యరు, లేదా పొలిటికల్ ఈక్వేషన్స్ ప్రకారం అక్కడున్న పరిస్థితుల ప్రకారం. కానీ వేరేజ్ మీరు కూటమిలో భాగంగా ఉన్నారు, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి మీ వైపు నుంచి ఆ దాడికి, ప్రతి దాడి కొంచెం ఎక్కువగా ఉండాలని ఆశిస్తున్నారు బహుశా ప్రధానమంత్రి కూడా, నాకు అర్థమైంది దాన్ని బట్టి. ఆశించడంలో తప్పులేదు. ప్రధానమంత్రి గారు వారికి ఉన్న సమాచారం మేరకు వారు మాట్లాడారు. ప్రధానమంత్రి గారు దక్షిణాది ఎంపీల మీటింగ్ లో రివ్యూ చేస్తూ అనేక ప్రస్తావనలు చేస్తున్నారు. అన్నిటికంటే ఇది మనం ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారితో వెళ్ళడం అనేది ఒక మంచి నయం అనే భావంతో వారు మాట్లాడారు. నిన్న రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని కూడా వారు మాట్లాడారు. కాబట్టి ప్రధానమంత్రి గారిది చెప్పిన ఏదైతే ఉందో, వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మేమందరం కూడా, మా బొట్టు వాళ్ళందరం కూడా దాన్ని తీసుకుంటాం. ఖచ్చితంగా వైసీపీ మీద జరుగుతున్న దాడిని, రాష్ట్రం మీద, రాష్ట్ర వ్యవస్థల మీద, వ్యక్తిగతంగా మంత్రుల మీద, కూటమి ప్రభుత్వం మీద జరుగుతున్న దాడిని బ్రేక్ తర్వాత నా పాయింట్ ఏంటంటే, సరే ప్రాబ్లం ఉంది, అది మనకు అర్థమవుతోంది.